వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కోటి సంతకాల సేకరణ ఉద్యమం కీలక దశకు చేరింది. ముఖ్యంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమం నిర్వహించింది. భారతదేశ చరిత్రలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కూడా ఇప్పటివరకు కోటి మంది భాగస్వాములైనటువంటి ఉద్యమం, కోటి మంది ప్రభుత్వాన్ని నిర్ణయానికి వ్యతిరేకంగా నినదించినటువంటి ఉద్యమం మరొకటి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రస్తుతం గవర్నర్ ని కలుస్తున్నటువంటి సందర్భం ఉంది. గవర్నర్ కి రిప్రజెంట్ చేయబోతున్నారు. కోటి మంది అభిప్రాయాన్ని కూడా ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇష్యూని ఇంత సీరియస్ గా తీసుకుంది. మనతో పాటు మాట్లాడేందుకు ఏలూరు పార్లమెంటు ఇన్ఛార్జ్ అయినటువంటి కార్మూర్ సునీల్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సరే, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఇష్యూనే మాత్రమే ఎందుకు ఇంత ప్రెస్టీజియస్ గా తీసుకుంది? మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఎందుకు వ్యతిరేకిస్తుంది? ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పీపీపీతోనే బెస్ట్ మెడికల్ సర్వీసెస్ వస్తాయని చెప్తున్నప్పుడు కూడా మీరు ఎందుకు ఈ ఉద్యమం కొనసాగిస్తున్నారు? అసలు ముందుగా ఒక మంచి పని ఏదైతే మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారో 17 మెడికల్ కాలేజీలు, మరి 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాకా ఒక మెడికల్ కాలేజ్ తీసుకురాలేదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో, అది కూడా 2 ఏళ్లు కోవిడ్కు పోయింది, అయినా కూడా 17 మెడికల్ కాలేజీలు విత్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చింది. ఎందుకు? పేద మధ్యతరగతి ప్రజలు జేబులు గుల్ల చేసుకోకూడదు. అది ఈ డబ్బు వాళ్ళ దాచుకునే డబ్బంతా హెల్త్ పోతే ఒక కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఆ పరిస్థితి రాకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. దానికి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ వస్తుందని చెప్పి ఇప్పుడు ఈ పీపీపీ విధానాన్ని తీసుకొచ్చి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని అంటున్నారు. కానీ అది కేవలం ప్రైవేట్ సంస్థలు దారాదత్తం చేయడానికే చంద్రబాబు నాయుడు గారు ఈ కుట్ర చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ క్రెడిట్ వస్తుందో అని చెప్పి తట్టుకోలేక చేస్తున్నారు. మళ్ళీ ఆయన ఏమంటున్నారు? పీపీపీ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అనే ఉంటుంది, మెయింటైన్డ్ బై సో అండ్ సో అని ఉంటుంది అంటున్నారు. దానికంటే పెద్ద కామెడీ ఇంకేమైనా ఉందా? మీ ఇళ్లలో బాత్రూంలో లైట్ వెలుగుతుందా, అక్కడ లైట్ వెలుగుతుందా, నేను ఏఐలో చూస్తాను, కంప్యూటర్లో చూస్తానని చెప్పే చంద్రబాబు నాయుడు గారు ఒక హాస్పిటల్ మెయింటైన్ చేయలేరా? ఒక 17 హాస్పిటల్స్ కట్టి మెయింటైన్ చేయలేరా? అసలు ఏమన్నా అర్థం పర్థం ఉందా? అలాంటప్పుడు ఇంకా అమరావతి ఎందుకు? అంటే మీరు అమరావతి కూడా కట్టలేరు. ఇట్లా అంటే 17 హాస్పిటల్సే కట్టలేని వాళ్ళు మీరు అమరావతి కడతారంట. ఇక్కడ ఈ ప్రభుత్వంలో కామెడీ ఏంటంటే, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయాల్సిన పని ప్రభుత్వం చేస్తుంది, ప్రభుత్వం చేసే పని ఏమో ప్రైవేట్ వాళ్ళకి హాస్పిటల్స్ ఇచ్చేస్తుందంట. అసలు హాస్యాస్పదంగా ఉంది ఈ ప్రభుత్వ ధోరణి చూస్తుంటే. తప్పకుండా ప్రజల్ని మోసం చేస్తున్నారు, మూల్యం చెల్లించుకోక మాత్రం తప్పదు. ఇవాళ నెక్స్ట్ ఈ కార్యాచరణ ఎలా ముందుకు తీసుకెళ్లబోతున్నారు? మీరు ఎంత పోరాటం చేసినప్పటికీ కూడా గవర్నమెంట్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎందుకు ఇంత సీరియస్ గా ప్రభుత్వం కూడా తీసుకుంటుంది, పీపీపీలోనే కొనసాగిస్తామని? దాని వెనక ఉన్నటువంటి వ్యూహం ఏంటి? ముందుగా మా కార్యకర్తలు ఎంతో కసిగా, ఎందుకంటే ఒక మంచి పని చేయడానికి మా కార్యకర్తలు ఎప్పుడూ ముందుంటారని చెప్పి ఒక ఉదాహరణ మొన్న మీరు చూడడం జరిగింది. ప్రతి చోట కూడా ఇసుకేస్తే రాలని మా కార్యకర్తలు కానీ పబ్లిక్ కానీ పాల్గొన్నారు. మరి ఈ ఉద్యమంలో అసలు ఈ ప్రభుత్వం చేసే పనికి అసలు సొంత పార్టీ వారి సొంత కూటమి నాయకులు కూడా వెనకాల వాళ్ళే ఇది మంచి పని కాదు అని చెప్పి చెప్పుకుంటున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి మరి ఆయన ఎవరు గైడెన్స్ చేస్తున్నారో కానీ అర్థం కావట్లేదు. ఇది మాత్రం వెనక్కి తీసుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది, మా ప్రభుత్వం రాగానే వెంటనే దాన్ని రద్దు కూడా చేసేస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది. పీపీపీతోనైతేనే త్వరగా మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తాయి, మెడికల్ సీట్స్ పెరుగుతాయి, మెడికల్ సర్వీసెస్ పెరుగుతాయి, కావాలనే వైఎస్ఆర్సీపీ రాజకీయం చేస్తుందని చంద్రబాబు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు 2 ఏళ్లు కరోనా తీసేస్తే 3 ఏళ్లలో దగ్గర 7 కాలేజీలు స్టార్టింగ్ స్టేజ్కి వచ్చేసినాయి. అంటే క్లాసులు స్టార్ట్ చేసుకోవచ్చు. మా ఏలూరు మెడికల్ కాలేజీలో అయితే 2 బ్యాచ్లు అయిపోయి 3వ బ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మరి 3 ఏళ్లలో ఇంత చేయగలిగితే 5 ఏళ్లలో ఎన్ని చేయాలి? అయినా కూడా ఈ పార్టీకి కూటమికి జేబులు నింపుకోవడము, వారి మనుషులు జేబులు నింపడము, ఎమ్మెల్యేలు చూస్తేనేమో దందాలు, సెటిల్మెంట్లు, వీటిల్లో బిజీగా ఉన్నారు. కానీ ప్రజల్ని మాత్రం గాలికి వదిలేశారు. ప్రజలకు కూడా అర్థమవుతుంది. మొన్న ఏదైతే సూపర్ 6 అన్నారో అది కూడా గాలికి వదిలేశారు. ప్రజలు కూడా ఈ రోజు ఈ పండగ తర్వాత మాత్రం రైతులు గాని, విద్యార్థులు గాని, మహిళలు గాని అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో ఈ వర్గం ప్రజలు బాగున్నారు అని చెప్పడానికి ఎవరూ లేరు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇబ్బంది పెడుతున్నారు. అసలు ఎక్కడ చూసినా కూడా దోపిడీ, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశారో, ప్రజలకు మంచి చేశారో అవన్నీ ఆపేసి కేవలం డబ్బు దండుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది.
ఖచ్చితంగా జేబులు నింపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మెడికల్ కాలేజీలను తీసుకెళ్లి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతుంది, ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేస్తుంది. ఇది భవిష్యత్తులో చాలా తీవ్రమైనటువంటి ప్రమాదంగా మారబోతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 ఏళ్లలోనే ఇన్ని కళాశాలను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పుడు చంద్రబాబు ఎందుకు చేయలేరని కారుమూరి సునీల్ ప్రశ్నిస్తున్నారు. వీడియో సాయితో సతీష్, సాక్షి టీవీ, తాడేపల్లి.